మోక్ష పంచమి పిల్లల విషయంలో నాగేశ్వరికి ఫుల్ కన్ఫ్యూషన్. ఎవరు మా మహారాణి, ఏ పాపని నేను నాగలోకం తీసుకుని వెళ్ళాలి, ఎవరు నాగ అంశతో పుట్టారని అయితే అనుకుంటూ కనిపెడదామనుకొని వెళ్తుంది. అయితే పంచమి పసగట్టేస్తుంది నాగేశ్వరి రాకని. నాగలోకంతో సంబంధమే వద్దనుకున్నప్పుడు మరలా ఎందుకు నన్ను వెంటాడుతుంది, ఈ 6 సంవత్సరాలు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను, మరలా ఏంటబ్బా నాకు ఈ బాధ అన్నట్టు అనుకొని నాగేశ్వరిని అడ్డుకుంటుంది. ఎందుకు వచ్చావు నాగేశ్వరి, నాగలోకంతో నాకు సంబంధాలు తెగిపోయాయి కదా, నువ్వు మరలా ఎందుకు వచ్చావు, ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను, అత్త మామలు పిల్లలు నా భర్తతో నేను సంతోషంగా ఉన్నాను, ఒక మానవ జీవితాన్ని సంపూర్ణంగా నేను అనుభవిస్తున్నాను, మరలా నాకు ఆ నాగలోకం జ్ఞాపకాలు, ఆ నాగలోకంతో సంబంధాలు ఇవన్నీ వద్దు నాగేశ్వరి అయితే అంటూ ఉంటే, నాగేశ్వరి ఏమో ఇది నా బాధ్యత పంచమి, నేను ఏం చేయాలి, నాగదేవత చెప్పింది, అలాగే మీ అమ్మ కోరిక నేను ఖచ్చితంగా నెరవేర్చి తీరాల్సిందే అని అయితే అంటూ ఉంటే, నా పిల్లలకు అసలు పాములంటేనే పడదు కోపం, అటువంటిది నా మూలం నాగలోకం, నేను ఒక పాము అని తెలిస్తే నా పిల్లలు నా దగ్గరకు కూడా రారు, వాళ్ళు ఎట్లనో మానవ రూపంలోనే పుట్టారు, ఇంక మమ్మల్ని వదిలేసి నాగేశ్వరి అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది. పంచమి నా పరిస్థితిని కూడా అర్థం చేసుకో, కానీ నేనైతే చేయాల్సిందే చేసేదే అని అయితే అనుకుంటూ ఉంటే, పిల్లలు మాత్రం వాళ్ళ తాతయ్య నానమ్మతో సంతోషంగా ఉంటారు. ఒకవేళ పంచమి కూడా ఒక పాము అని తెలిస్తే పిల్లలకి తర్వాత పరిస్థితులు ఎలా ఉండిపోతుందో కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.